వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తెలుగు ఫైనాన్స్ మెంటర్. నేను మీ లింగారెడ్డి. ఎఫ్డి నిజంగా లాభమా? ధనవంతులు చేసే రహస్యం ఇదే. మనందరికీ బాగా తెలిసింది నమ్మకమైన ఇన్వెస్ట్మెంట్ ఏది అంటే వెంటనే గుర్తొచ్చేది ఫిక్స్డ్ డిపాజిట్. ఇంట్లో పెద్దవాళ్ళు కూడా డబ్బులు బ్యాంకులో వేసుకోరా, ఫిక్స్డ్ డిపాజిట్ లో దాచుకోరా అని చెప్తా ఉంటారు. కానీ అసలు నిజం ఏంటి? ధనవంతులు సంపదను పెంచుకోవడానికి ఎఫ్డీలను మాత్రమే వాడరు. అసలు నిజానికి చూసినట్లయితే ఎఫ్డీలో డబ్బు దాచడం వల్ల మీ డబ్బు పెరగడం కాదు కదా, నష్టాల్లో ఉంటున్నారు. ఇది ఎలాగో ఈ వీడియో చివరిలో నేను ఒక ప్రూఫ్ తో సహా చూపిస్తాను. ఖచ్చితంగా వీడియో చివరి వరకు చూడండి. ముందుగా అసలు ఎఫ్డీల మీద ఎందుకు నమ్మకం ఉంటుంది అంటే ఫిక్స్డ్ గ్యారెంటెడ్ గా మనకు రిటర్న్స్ అనేది రావడం జరుగుతుంది. కానీ లో రిటర్న్స్ అయినప్పటికీ కూడా ఏదైతే ఇంట్రెస్ట్ రేట్ ఉందో అది ఫిక్స్డ్ గా రావడం జరుగుతుంది. నమ్మకతగమైన బ్యాంకులో వేసుకుంటాం కాబట్టి అందరూ దీన్ని పాటిస్తూ ఉంటారు. బ్యాంకు మునిగిపోదనే నమ్మకం అందరికీ ఉంది కాబట్టి దీంట్లో వేస్తూ ఉంటారు. అదే విధంగా మీకు ఇంట్రెస్ట్ రేట్ కూడా 6 to 7% అనేది గ్యారెంటెడ్ గా ఇస్తుంది. అవసరమైనప్పుడు వెంటనే మీ ఖాతా నుంచి డబ్బును కూడా సులభంగా తీసుకోవడానికి వీలుంటుంది. కానీ ఇక్కడే పెద్ద పొరపాటు అనేది జరుగుతుంది. మనం డబ్బు నెంబర్ల రూపంలో చూస్తుంటాం కానీ దాని వెనుకున్న అసలు నిజం అనేది మనం చూడలేకపోతున్నాము. ఉదాహరణకు మీరు ఒక ₹1,00,000 ఎఫ్డీలో వేశారనుకుందాం. ఒక సంవత్సరం తర్వాత చూసినట్లయితే 7% ఇంట్రెస్ట్ రేటే మనకు వర్కౌట్ అయింది అనుకుంటే ఇప్పుడున్నది 6.25%, 6.5% ఉంది. కానీ 7% మనం తీసుకున్నా కూడా ₹1,00,000 మీరు ఎఫ్డీలో వేసినట్టయితే 1 ఇయర్ తర్వాత ₹1,07,000 మీకు రావడం జరుగుతుంది. అంటే అబ్బా ₹7,000 నాకు ప్రాఫిట్ గా వచ్చింది అని మనం అనుకుంటూ ఉంటాం. కానీ అసలు నిజం ఏంటంటే ఇక్కడే ఇన్ఫ్లేషన్ అనే సైలెంట్ కిల్లర్ ఎంటర్ అవుతుంది. అసలు ఇన్ఫ్లేషన్ అంటే ఏంటో క్లియర్ గా మనం చూద్దాం. ఇక్కడ సింపుల్ గా చూడాలంటే వస్తువుల ధరలు పెరగడం. ఫర్ ఎగ్జాంపుల్ చూసినట్లయితే ఒక 5 ఇయర్స్ 10 ఇయర్స్ బ్యాక్ ఈ మొబైల్ రేట్ ఎంత ఉంది, ప్రజెంట్ ఎంత ఉంది, ఫ్యూచర్ 10 ఇయర్స్ తర్వాత దీని రేట్ ఎంత కాబోతుంది. అప్పుడు 5,000కి వచ్చిన మొబైల్ ఇప్పుడు ఇన్ఫ్లేషన్ తో పాటు 15,000 ₹10,000 అలా రావడం జరుగుతుంది. అంటే మన డబ్బు ఏ విధంగా పెరుగుతా వస్తుందో దీని రేట్ కూడా అదే పెరుగుతుంది. అంటే మన డబ్బుకి 7,000 లాభం వచ్చినప్పటికీ ఈ ఫోన్ వాల్యూ సేమ్ అప్పుడు కొన్నా నేను ఇదే ఫోన్ వచ్చేది, ఇప్పుడు తీసుకుందాం అనుకున్న సేమ్ పెరిగిన డబ్బులతో సహా ఇదే ఫోన్ వస్తుంది. అంటే నాకు ఇక్కడ లాభం ఎక్కడ వస్తుంది? నేను ఫిక్స్డ్ డిపాజిట్ లో వేసిన సొమ్ము దీని వాల్యూను ఈక్వల్ గా ముందుకు తీసుకొస్తుంది తప్ప నాకు లాభాలను ఇవ్వడం లేదు. అసలు ఇండియాలో ఇన్ఫ్లేషన్ ఎంత ఉంది అని అంటే 6% ఇన్ఫ్లేషన్ గా మనకి ఇప్పుడు చూపబడుతుంది. మీకు ఎఫ్డీలో వచ్చిన రిటర్న్ 7% అనుకుంటే మీకు ఇక్కడ నికర లాభం మిగిలేది 1%. అంటే ₹1,000 మాత్రమే మీకు ₹1,00,000 ఒక సంవత్సరం పాటు ఎఫ్డీలో వేస్తే మిగిలే లాభం. దీంతో పాటు మీరు ఎఫ్డీలో వేసిరు కాబట్టి మీకు ట్యాక్స్ కూడా కట్ అవ్వడం జరుగుతుంది. ఈ ₹1,000 నుంచి ట్యాక్స్ వంగ మీకు మిగిలేది ఏంటో కూడా ఈ కింది వీడియోలో చూద్దాం. ఇంకా మీరు ట్యాక్స్ ల్యాబ్ లో ఉన్నట్లయితే 20% నుంచి 30% ట్యాక్స్ ల్యాబ్ లో కనుక మీరు ఉన్నట్లయితే ₹7,000 మీకు ఇంట్రెస్ట్ వచ్చింది ఎఫ్డీలో. దానిలో నుంచి ఈ ₹2,100 ట్యాక్స్ రూపంలోనే గవర్నమెంట్ కట్ చేసుకోవడం జరుగుతుంది. అంటే 7,000 నుంచి 2,100 మనం తీసేసినట్లయితే ₹4,900 మాత్రమే మీకు ఇంట్రెస్ట్ రూపంలో వచ్చింది. కానీ ఇక్కడ మనం ఇన్ఫ్లేషన్ మాట 6% తీసుకున్నాం కాబట్టి ₹6,000 ఇన్ఫ్లేషన్ మనకు వచ్చింది. అంటే మనకు మీదికే -1,100 మనమే ఎక్స్ట్రా పే చేయాల్సి వస్తుంది. అంటే చివరి వరకు మనం చూసినట్లయితే ఇన్ఫ్లేషన్ తీసేసి చూడండి, ₹7,000 మనకు వచ్చిన లాభము, ₹6,000 ఇన్ఫ్లేషన్, మనకి ఇక్కడ ట్యాక్స్ పోగా మిగిలింది మాత్రం 4,900 మాత్రమే. ₹2,100 ట్యాక్స్ కింద తీసేసాము. మీది నుంచి మనకు వచ్చే మైనస్ లాభం ఎంత అనంటే ₹1,100. మీ సంపద ఎలా గ్రో అవుతుంది ఇంకా చెప్పండి మీరే. అందుకే ఎఫ్డిని కేవలం సేఫ్టీ కోసమే వాడతారు తప్ప సంపదను సృష్టించుకోవడానికి వాడరు. మరి ధనవంతులు ఏం చేస్తారంటే వాళ్ళు కొన్ని అసెట్స్ లో ఇన్వెస్ట్మెంట్స్ అనేది చేస్తూ ఉంటారు. దాంట్లో మొదటిది ఈక్విటీ. ఈక్విటీలో రిటర్న్స్ అనేది హైగా రావడం జరుగుతుంది. లాంగ్ టర్మ్ లో చూసినట్లయితే లాంగ్ టర్మ్ అంటే ఏంటి అని అంటే 5 సంవత్సరాల నుంచి 10 సంవత్సరాలు మినిమం గా మనం ఇన్వెస్ట్మెంట్ లో డబ్బును అనేది ఉంచగలగాలి. నేను ఇన్వెస్ట్మెంట్ చేసి 1 ఇయర్ కి కావాలి, 2 ఇయర్స్ కి కావాలనుకున్నప్పుడు నష్టపోయే అవకాశాలు కూడా చాలా వరకు ఉంటాయి. 5 నుంచి 10 ఏళ్ళు మీరు ఇన్వెస్ట్మెంట్ లో ఉంచినట్లయితే 10 నుంచి 15% వరకు మీకు రిటర్న్స్ అనేది రావడం జరుగుతుంది. మీకు ఇక్కడ ఉన్న ఇన్ఫ్లేషన్ 6% కాబట్టి ఇన్ఫ్లేషన్ ను బీట్ చేసే అవకాశాలు ఈక్విటీలో చాలా ఎక్కువగా ఉంటాయి. అందుకోసమనే ధనవంతులు దీంట్లో ఎక్కువ సొమ్మును అనేది ఇన్వెస్ట్మెంట్ చేయడం జరుగుతుంది. రెండో అసెట్ కింద వాళ్ళు దేన్ని చూస్తారు అని అంటే రియల్ ఎస్టేట్. భూమి విలువ కూడా ఇన్ఫ్లేషన్ కంటే ఎక్కువగా పెరగడం జరుగుతుంది. అందుకే వాళ్ళు రియల్ ఎస్టేట్ అనేది చేస్తూ ఉంటారు. మూడోది గోల్డ్. ఇది ఒక సేఫ్ ఎడ్జ్ గా వాళ్ళకు పనిచేస్తూ ఉంటది. అందుకే గోల్డ్ లో కూడా ఇన్వెస్ట్మెంట్లు అనేది చేస్తూ ఉంటారు. ధనవంతులు ఎఫ్డిని కేవలం ఒక సేఫ్ ఇన్వెస్ట్మెంట్ లాగానే మాత్రం వాడుకుంటారు. అంటే సేఫ్ ఇన్వెస్ట్మెంట్ లాగా ఏ విధంగా అంటే ఎమర్జెన్సీ ఫండ్ కోసం మాత్రమే ఎఫ్డిని వాడుకుంటూ ఉంటారు. అసలు ఎమర్జెన్సీ ఫండ్ అంటే ఏంటి, అది ఏ విధంగా మనం దాచుకోవాలనే దానికి ఇంతకుముందు వీడియోలో మనం తెలుసుకోవడం జరిగింది. షార్ట్ కట్ లో వీడియోలో కూడా చెప్తున్నాను. ఎమర్జెన్సీ ఫండ్ మనకి ఎంత కావాలి అని అంటే
నాకు నెలవారీ ఖర్చు 50,000 ఉన్నట్లయితే 6 నెలలకు సరిపడా నా ఖర్చులకు అమౌంట్‌ని ఎఫ్‌డిలో దాచుకోవడానికి ఉపయోగపడుతుంది. దీన్నే మనం ఎమర్జెన్సీ ఫండ్ అంటాము. ఎమర్జెన్సీ ఫండ్ మినిమమ్ 6 నెలలకు సరిపడా మనకుండాలి. ఈ 6 నెలలకు ఫర్ ఎగ్జాంపుల్ రూ. 50,000 నాకు నెలకయ్యే ఖర్చు అనుకుంటే 6 నెలలకు నాకు కావాల్సింది 3,00,000. ఈ 3,00,000ను మాత్రమే నేను ఎఫ్‌డిలో పెట్టాలి. దాన్నే మనం ఎమర్జెన్సీ ఫండ్ అంటాము. ధనవంతులందరూ వాడే ఫార్ములా ఇదే. ఎఫ్‌డిని సేఫ్ కోసం మాత్రమే వాడుతా ఉంటారు. సో ఫ్రెండ్స్, నేను చెప్పాలనుకున్నది ఏంటి అనంటే ఎఫ్‌డి మొత్తానికే వద్దని కాదు. ఎఫ్‌డి అనేది ఒక ప్రొటెక్షన్, గ్యారంటీడ్ రిటర్న్స్ కాదనట్లే. కానీ దాంతో పాటు ఇన్వెస్ట్‌మెంట్‌లో కూడా ఉండాలి. డైవర్సిఫికేషన్ అనేది ఉండాలి మన ఫండ్స్‌కి. అంటే నా దగ్గర ఒక 5,00,000 ఉన్నట్లయితే కొంత సొమ్మును ఎఫ్‌డిలో, కొంత సొమ్మును ఈక్విటీలో, ఇంకో కొంత సొమ్మును గోల్డ్‌లో, ఇంకా కొంత సొమ్మును భూమి మీద, ఈ విధంగా మనం డైవర్సిఫికేషన్ చేస్తూ మన ఇన్వెస్ట్‌మెంట్‌లు చేసినట్లయితే మనం అనేది గ్రో అవ్వడం జరుగుతది. సో ఫ్రెండ్స్, మీరు యువకులు అయినట్లయితే మీ ఇన్వెస్ట్‌మెంట్‌లు ఎక్కువగా ఈక్విటీలో ఉండే విధంగా చూసుకోండి. మీ సంపద త్వరగా గ్రో అవ్వడం జరుగుతది. సో ఫ్రెండ్స్, మనం ఇక్కడ ఒక చిన్న ఉదాహరణ ద్వారా అనేది మనం ఈ వివరాలు ఒకసారి మళ్ళీ చూద్దాము. ఇక్కడ రాము మరియు సోము అనే ఇద్దరు స్నేహితులు ఉన్నారు. 2014లో వారి దగ్గర చెరొక 5,00,000 రూపాయలు ఉన్నాయి. వాటిని ఇద్దరు ఇన్వెస్ట్‌మెంట్ ఏ విధంగా చేశారో, రిటర్న్స్ ఏ విధంగా వచ్చినాయో ఒకసారి చూపిస్తాను చూడండి. రాము ఒక మంచి జాగ్రత్త పరుడు. నా డబ్బుకు ఎటువంటి రిస్క్ ఉండద్దని ఉన్న 5,00,000 రూపాయలు మొత్తం కలిపి ఫిక్స్డ్ డిపాజిట్‌లో వేసుకున్నాడు. 2014లో ఫిక్స్డ్ డిపాజిట్‌లో వేసాడు. అప్పుడున్న ఇంట్రెస్ట్ రేట్ కూడా 7% అనుకున్నట్లయితే మనం 10 ఏళ్ల తర్వాత అంటే 2024లో రాము సొమ్ము చూసినట్లయితే 7% ఇంట్రెస్ట్ రేటుతో సుమారు 9,80,000 రూపాయలుగా అవ్వడం జరుగుతుంది. అంటే ఇంచుమించుగా డబుల్ అయినాయి. నిజానికి పైకి చూడడానికి బాగానే ఉంది. కానీ పెట్రోల్ ధరలు పెరిగాయి, ఇంటి అద్దెలు పెరిగాయి, స్కూల్ ఫీజులు పెరిగాయి. 2014లో ఏవైతే వస్తువులు ఆ 5,00,000తో కొనగలిగాడో ఇప్పుడున్న 10,00,000తో కూడా అవే వస్తువులు కొనగలుగుతున్నాడు రాము. అంటే రాము 5,00,000 ఇన్వెస్ట్మెంట్ చేస్తే అప్పుడు ఇటువంటి మొబైల్ ఒక 100 వచ్చినట్లయితే ఇప్పుడు దీని రేటు కూడా పెరిగింది కాబట్టి 10 ఇయర్స్ తర్వాత ఇప్పుడు కూడా అంతే క్వాంటిటీ అనేది రావడం జరుగుతుంది. అంటే రాము డబ్బు పెరగలేదు, కేవలం ద్రవ్యోల్బణాన్ని తట్టుకొని మాత్రమే నిలబడింది. ఇక సోము విషయానికి వద్దాం. సోము కూడా భయపడుతూనే తన డబ్బును డైవర్సిఫికేషన్ అనేది చేశాడు. అతను ఒక 1,00,000 రూపాయలను ఎఫ్‌డిలో ఎమర్జెన్సీ ఫండ్ కింద ఉంచుకొని మిగిలిన 4,00,000 రూపాయలు అనేది ఈక్విటీ ఫండ్, మ్యూచువల్ ఫండ్స్ లో పెట్టడం జరిగింది. సేమ్ అదే 2014లో తను కూడా ఇన్వెస్ట్మెంట్ అనేది స్టార్ట్ చేశాడు. కానీ 1,00,000 రూపాయలు ఎఫ్‌డిలో ఉంచుకున్నాడు, మిగిలిన 4,00,000ను ఇన్వెస్ట్మెంట్ రూపంలో పెట్టడం జరిగింది. స్టాక్ మార్కెట్ హెచ్చు తగ్గులు అనేది ఉంటాయి. హెచ్చు తగ్గులను ఉన్నప్పటికీ కూడా 14% రిటర్న్స్ వచ్చాయి అనుకుందాం సోముకి. 2024లో సోము సొమ్ము ఎంత అయింది అని అంటే 10 ఏళ్ల తర్వాత సోము పెట్టిన 4,00,000 14,80,000 రూపాయలుగా మారడం జరిగింది. దీంతో పాటు ఎఫ్‌డిలో 1,00,000 రూపాయలు ఉంచిండు కదా, అది ప్లస్ దాని ఇంట్రెస్ట్ కలిపి సోము దగ్గర మొత్తంగా 16,00,000 రూపాయలు అనేది నిల్వకు రావడం జరిగింది. చూసారా, రాము దగ్గర 10,00,000 రూపాయలు మాత్రమే ఉన్నాయి, సోము దగ్గర మాత్రం 16,00,000 రూపాయలు అనేది రావడం జరిగింది. ఇద్దరు చేసింది సేమ్ 5,00,000 రూపాయలు ఇన్వెస్ట్మెంటే. ఇద్దరు చేసిన కాల వ్యవధి 10 సంవత్సరాలే. కానీ రిటర్న్స్ లో మాత్రం చాలా తేడా అనేది రావడం గమనించవచ్చు మనం ఇక్కడ. ఇక్కడ సోము చేసింది ఏదో మ్యాజిక్ కాదు. దిస్ ఈస్ ద పవర్ ఆఫ్ కాంపౌండింగ్ ఇంట్రెస్ట్ మ్యాజిక్. ఎఫ్‌డిలో మీకు వచ్చేది సింపుల్ ఇంట్రెస్ట్ మాత్రమే, కానీ ఇన్వెస్ట్మెంట్ లో మీకు వచ్చేది కాంపౌండింగ్ ఇంట్రెస్ట్. అందుకోసమని రిటర్న్స్ అనేది మనకి ఎక్కువగా రావడం జరుగుతుంది. అందుకే ధనవంతులు ఎప్పుడు కూడా కాంపౌండింగ్ ఇంట్రెస్ట్ వచ్చే అసెట్స్ వైపే మొగ్గు చూపుతా ఉంటారు. మీకు ఈ వివరణ ఎలా అనిపించింది? ఇంకా ఎఫ్‌డిలేనే నమ్ముతారా, లేక కొత్తగా ఇన్వెస్ట్మెంట్ చేయడం అనేది ప్రారంభిస్తారా? కింద కామెంట్ సెక్షన్ లో తెలియజేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ మిత్రులకు షేర్ చేయండి. థ్యాంక్ యూ.